నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. 150 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతా. హీరో క్రేజీ కామెంట్స్ అవసరమా అంటున్న నెటిజన్స్. సెలబ్రిటీలు సోషల్ మీడియా వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. హీరోలు హీరోయిన్స్ చేసే కొన్ని కామెంట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని ట్రోల్కు స్టఫ్గా మారుతూ ఉంటాయి. ఓ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 ఏళ్ళు బ్రతకడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది. కరోనా తర్వాత ఎవరు ఎందుకు చనిపోతున్నారో కూడా అర్థం కావడం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధ్య ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోతున్నారు. ఇదిలా ఉంటే మనిషి 150 ఏళ్ళు ఎలా బతకాలో తనకు తెలుసని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ సీక్రెట్ కూడా తాను చెప్పాలంటే తనను సీఎం చేయాలని చెప్పుకొచ్చారు. ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా? ఒకప్పుడు హీరోగా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శరత్ కుమార్. ఎన్నో రకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు శరత్ కుమార్. ప్రస్తుతం ఆయన సహాయక పాత్రలు, కీలక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు శరత్ కుమార్. శరత్ కుమార్ భార్య రాధికా శరత్ కుమార్ కూడా సినిమాలో నటిస్తూ మెప్పిస్తున్నారు. రాధికా శరత్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించి ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్నారు. అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా సినిమాలో హీరోయిన్గా, విలన్గా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో శరత్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనిషి జీవితకాలం గురించి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ కు నెటిజన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడున్న రోజుల్లో 60 ఏళ్ళు బ్రతకడం చాలా కష్టమని జనాల అభిప్రాయానికి వచ్చేశారు. ఈ సందర్భంలో శరత్ కుమార్ మాట్లాడుతూ తాను 150 ఏళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతానని అన్నారు. ఒకవేళ 2026లో తనను సీఎం చేస్తే ఆ సీక్రెట్ రివీల్ చేస్తానని చెప్పుకొచ్చారు శరత్ కుమార్. శరత్ కుమార్ కామెంట్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద జోక్ చేశారు. అసలు మిమ్మల్ని ఎందుకు సీఎం చేయాలి? బ్రతికి ఒకరికి తలనొప్పిగా మారే బదులు పోవడమే బెటర్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది నువ్వు 145 ఏళ్ళు బ్రతికిన తర్వాత అడుగు, అప్పుడు చూద్దామని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.